ఇక ఇవాళ టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు నివాసంలో ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇక ఈ నెల 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు 2 రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. ఇక వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ దుర్గా. ఈ నెల 21 నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా 16 మంది లోక్సభ సభ్యులతో పాటు అలాగే ఇతర టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఈ టీడీపీ పార్లమెంటరీ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత ఈ రోజు జరిగే ఈ టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు అటు లోక్సభ ఇటు రాజ్యసభ 2 చోట్ల కూడా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి అంశాలు లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలి, రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఆర్థిక పైన అంశాలు కావచ్చు, అలాగే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అలాగే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన 2 రాష్ట్రాలకు తెలంగాణ, ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా విభజన సమస్యలు ఉన్నాయి. ఆ విభజన సమస్యలు కూడా లోక్సభ రాజ్యసభలో ప్రస్తావించే విధంగా కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ కేంద్ర సంస్థలు ఇక్కడికి తీసుకురావడం కావచ్చు, అలాగే అమరావతి నిధులు కావచ్చు, అలాగే పోలవరం బనకచర్ల అంశాలు కావచ్చు, ఇలా ప్రతి అంశాన్ని కూడా రాజ్యసభ లోక్సభలో ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాలని చెప్పేసి ఈ రోజు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా టీడీపీ పార్లమెంటరీ సమావేశము ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరగబోతుంది. ఈ సమావేశానికి టీడీపీ పార్టీకి చెందిన ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.